వీరు వేటూరు సుందరరామూర్తి గారు. వారు మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఈ జబ్బు నాకు అంటుకుంది. అంటుకుందా? జబ్బుకు సరి అయిన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి. అంచప్రాస, అందుకేనండి మిమ్మల్ని ఆరుద్ర అన్నారు. ఆరుద్ర గారు, ఓ కవిత చెప్పండి. కవిత కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను. ఎండ మావులు చెరిపి పండు వెన్నెల నిలిపి గుండెవాకిలి తలుపు తట్టాను. కవిత కోసమే నేను పుట్టాను. సుందరమూర్తి గారు, ఓ మంచిగా ఏం చదవండి. నెలవంక నిదురించు నెలత పెదవులపైని అలవోక నగవు వెన్నెలలు విడిసిన వేళ తలపు టంగీలలో వలపు దారపు పోగు. తలపు టంగీలలో వలపు దారపు పోగు బాగుంది. త్రుంచి నేనందింతునా పులుగునై మించి ఆనందింతునా. వలపు కోయిలలు పాడే వసంతం మీ సొంతం, మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం. పున్నమి పూవై నవ్విన వెన్నెల మీ ఆనందం, ఆ వెన్నెలతో చితిరగిలించిన కన్నులు నా సంగీతం. ప్రసాద్ గారు, లేషన్స్, కంగ్రాచులేషన్స్. బాగుంది, చాలా బాగుంది. అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా కవిత్వం చెబుతున్నారంటే రియల్లీ మార్వెలస్. ఆరుద్ర గారు, మీకు తెలియదేమో, మా ఇంట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయి.